అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద 162వ జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నంద్యాల పట్టణం మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది. ఇప్పుడు ఇంత అత్యవసరంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని మా దృష్టికి రావడంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఈ సమయంలో స్కూళ్ళు, కాలేజీలు వీటన్నిటికి కూడా ఈ 10 రోజులు సెలవు ఉంటుంది. ఈ సందర్భంలో ప్రమాదవశాత్తు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ రక్తం అవసరమైనప్పుడు రక్తం లేక వేరే ఊర్లకు పోయి అక్కడ రక్తం ఎక్కించుకునే స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ఆ పరిస్థితి నంద్యాల పట్టణంలో రాకూడదనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరము స్వామి వివేకానంద యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం. నేను ముఖ్యంగా యువతను కోరుకునేది ఏంటంటే, దయచేసి స్వామి వివేకానంద సూక్తులను వల్లించేదానికంటే అతను ఏమైతే చెప్పాడో వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నవాడు కాదు, కనీసం మిడిల్ క్లాస్ వాడు కూడా జాయిన్ కావడం లేదు. అక్కడ జాయిన్ అవుతున్నది పేదవారు, కటిక దరిద్రంతో అనుభవిస్తున్నవారు. అటువంటి వారికి రక్తం లేక నంద్యాల పట్టణంలో మరణించినారు అంటే ఎంత శోచనీయము. వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 12వ తేదీ మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈ రక్తదానం చేస్తున్న వారిని ప్రోత్సహించేటందుకు ఇక్కడ లంచం రూపంలో కాదు, వాళ్ళు ముందు మళ్ళా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఒక సర్టిఫికెటు, భారత్ వికాస్ పరిషత్ నుంచి ఒక సర్టిఫికెటు, అలాగే 12వ వార్డు కౌన్సిలరు కండే శ్యామ్ సుందర్లాల్ ఈ సందర్భంగా ఆ రోజు రక్తదానం చేసిన వారికి సుమారు 200 రూపాయలు విలువ గల టీ షర్టు, అలాగే జీవి మాల్ వన్ ఆఫ్ ది పార్ట్నరు జనార్దన్ గారు వాళ్ళ జీవి మాల్లో దుస్తులు ఎవరైనా కొనుగోలు చేస్తే వారికి 10% డిస్కౌంటు ఇలా ఇస్తామని కూడా చెప్పి ముందుకు వచ్చారు. కాబట్టి యువత ముందుకు రావాలని, మాజీ యువత 60 సంవత్సరాలు పైబడిన వారు మీరు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారికి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు.